आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులందరికీ కూడా విశ్వాసనామ సంవత్సరాన్ని నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ఈ విశ్వాసనామ సంవత్సరం అందరికీ కూడా శుభ ఆశీస్సులతో పాటు మంచి యోగాలు, ఆరోగ్యాలు, ఆర్థికంగా సంపదలు ఇత్యాదులన్నీ కూడా ఇవ్వాలని నవగ్రహాలకు చెందిన నవనాయకులందరూ కూడా దేశాన్ని, ప్రపంచాన్ని క్షేమంగా పరిపాలించాలని, అలాగే వ్యక్తిగతంగా అందరికీ క్షేమం కలగాలని కోరుతూ ప్రత్యేకంగా యోగమంజరి టీవీ వార ఫలితాలు, రాశి ఫలితాలను విశ్వాసనామ సంవత్సరం ప్రారంభంతో కాబోతున్నాయి కాబట్టి అందరికి కూడా మరొక మారు అభినందనలు తెలియజేస్తూ ఆశీస్సులు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సర వార ఫలితాలను తెలియజేస్తున్నాను। ఈ నూతన సంవత్సరానికి ప్రత్యేకంగా మనం పంచాంగానికి సంబంధించిన వీడియో ఒకటి పెట్టుకోబోతున్నాం। కానీ ఈ వార ఫలితాలలో కూడా ఈ విశ్వాసనామ సంవత్సరానికి సంబంధించి సూర్యుడు రాజుగా ఉన్నాడు, చంద్రుడు మంత్రిగా ఉన్నాడు, సేనాధిపతి శని భగవానుడు సేనాధిపతిగా ఉన్నాడు, సస్యాధిపతిగా బుధుడు ఉన్నాడు, ధాన్యాధిపతిగా కుజుడు ఉన్నాడు, అర్ఘాధిపతి మేఘాధిపతిగా రవి ఉన్నాడు। అంటే రవికి 3 పోలియోలు, రాజుగా, అర్ఘాధిపతిగా, మేఘాధిపతిగా, రసాధిపతిగా శుక్రుడు, నీరసాధిపతిగా కుజుడు, పౌరోహిత్యానికి సంబంధించిన దానికి బుధుడు, పరీక్షకుడుగా బుధుడు, గణకుడుగా శుక్రుడు, గ్రామపాలకుడుగా రవి ఇత్యాదులన్నీ కూడా ఈ పంచాంగంలో ఈ విశ్వాసనామ సంవత్సరానికి సంబంధించినటువంటి నవనాయకులు, వారికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి। విశేషంగా ప్రత్యేకంగా పంచాంగ శ్రవణంతో కూడినటువంటి ఫలితాలు మనం మరొకసారి తెలుసుకుందాం। ఈ వార ఫలితాలకు ముందుగా మనకు ఉగాదితోనే ఈ వార ఫలితాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ వారం ప్రారంభంలో మీనరాశిలో 6 గ్రహాలకు సంబంధించినటువంటి కలయిక ఒకటి ప్రత్యేకంగా ఉండబోతున్నది। దానికి సంబంధించినటువంటి విషయాలు స్వల్పంగా మనకు అంటే ఈ 6 గ్రహాల కలయిక వ్యక్తిగత జాతకాల కన్నా దేశ రాజకీయాలకు, దేశ గోచారానికి, వాతావరణానికి, ప్రపంచ వాతావరణానికి సంబంధించినదే ఉంటుంది। పెద్దగా భయపడవలసినటువంటి అవసరం లేదు। అయినా స్వల్ప ఫలితాలు కూడా దానికి కొంతవరకు మనం గ్రహించుకోవాలి, వాటి తగ్గట్టుగా అనుసరించి ముందుకు పోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి। వాటికి సంబంధించిన విషయాలు స్వల్పంగా మీకు అక్కడక్కడ ప్రతి రాశికి సంబంధించిన దాంట్లో తెలియజేస్తాను। ఈ వారంలో ఉన్నటువంటి మారబోతున్నటువంటి గ్రహస్థితులలో చూసినట్టయితే 30వ తారీఖు వరకు శని పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో మీనరాశిలో ప్రవేశించి ఉంటాడు। 31 నాడు రేవతి నక్షత్రం మొదటి పాదంలో రవి ప్రవేశం జరగబోతున్నది। మరి అదే రోజు ప్రాకుదితో బుధుడు కూడా ఉదయిస్తున్నాడు। పూర్వభాద్ర 4వ పాదంలో శుక్రుడు కూడా ఉండబోతున్నాడు। మరి అలాగే ఏప్రిల్ 2వ తేదీ పునర్వసు 4వ పాదం కర్కాటక రాశిలో వక్రించినటువంటి కుజుడు రుజువుగా అందులో కర్కాటక రాశిలో ప్రవేశించబోతున్నాడు। ఏప్రిల్ 3వ తేదీ రేవతి నక్షత్రం 2వ పాదంలో రవి ప్రవేశం ఉంది।
పూర్వభాద్ర 4వ పాదంలో వక్రించినటువంటి బుధుడు ఉంటున్నాడు. ఈ విధంగా మనకు ఏప్రిల్ మొదటి మాసంలో మారుతున్నటువంటి గ్రహస్థితులు ఈ వారంలో ప్రత్యేకత మనకు చాలా మటుకు పూర్వభాద్ర 4వ పాదంలో శని, పూర్వభాద్ర 4వ పాదంలో రాహువు, పూర్వభాద్ర 4వ పాదంలో బుధుడు, పూర్వభాద్ర 4వ పాదంలో శుక్రుడు, ఇంతమంది కూడా మనకు ఈ వారంలో ఏక రాశిలో, ఏక నక్షత్రంలో, ఏక పాదంలో ఉండబోవడం ఒక విశేషం. అలాగే 30వ తేదీ నూతన సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. ఆ రోజు తైలాభ్యంగనం చేయాలి. నింబ కుసుమ భక్షణం అంటే వేప పువ్వు ఇలాంటివి కూడా అంటే సాంప్రదాయంగా మనకు ఉగాది పచ్చడి ప్రత్యేకంగా నివేదించి తీసుకోవాల్సి ఉంటుంది. వసంత నవరాత్రులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ వారం ఈ సంవత్సరం ప్రారంభం నుంచే ప్రపాదానం అంటే ఏమిటంటే జనులకు బాటసారులకు ఊరట కలగడానికి చలివేంద్రాలు పెట్టడం అనేది జరుగుతున్నది. ఆ రోజే చంద్ర దర్శనం కూడా జరుగుతున్నది. మరి దక్షిణ శృంగ సమార్గ చంద్ర దర్శనం జరగబోతున్నది. 31వ తేదీ ఉమా శివాగ్ని పూజ, సౌభాగ్య గౌరీ వ్రతం, శివ డోలోత్సవం ఇత్యాది పూజలని కూడా 31వ తేదీ ఉంది. 1వ తేదీ భౌమ చతుర్థి గణేష పూజ ప్రత్యేకంగా జరుపుకోవడం జరుగుతున్నది. 2వ తేదీ నాగపూజ, శ్రీపంచమి, సూర్య పూజ ఇత్యాదులన్నీ కూడా మనకు జరగబోతున్నాయి. అదే రోజు అశోక రుద్ర పూజ అని కూడా జరుగుతున్నదన్నమాట. ఈ వారంలో ప్రత్యేకంగా ఉగాది నుంచి ప్రారంభం నుంచి ప్రత్యేకమైనటువంటి వ్రతాలు కూడా ఈ వారం మొదటి వారంలో మనకు దర్శనమిస్తున్నాయి. ఇవన్నీ కూడా సాంప్రదాయానుసారంగా చేసుకోవాల్సినటువంటివి. దీనికి కొంత ఉత్తర భారత సాంప్రదాయాలు, దక్షిణ భారత సాంప్రదాయాలకు సంబంధించినటువంటి పూజలు కూడా ఇందులో మనకు సూచింపబడ్డాయి. ఈ వారం ప్రారంభంలో మొట్టమొదలు పంచగ్రహ షడ్గ్రహ కూటమి అనేది ఒక ప్రత్యేకత ఉంది. దీన్ని అనుసరించి ఈ వారంలో కొన్ని ప్రత్యేకమైన వార ఫలితాలు. ఈ వారంలో ప్రధానంగా మీనరాశిలో శని, కర్కాటక రాశిలో కుజప్రవేశం కూడా జరుగుతున్నది. వాటికి సంబంధించిన ఫలితాలను కూడా మనం సూచనప్రాయంగా ఈ వార ఫలితాల్లో మనం తెలుసుకోబోతున్నాం. యోగమంజరి టీవీ ప్రత్యేక వార ఫలాలు. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా ఉత్సాహంగా చేయబోతున్నారు, జరుపుకోబోతున్నారు. మంచి కార్యక్రమాల్లో కూడా పాల్గొనబోతున్నారు. కొంత అలసటతో కూడిన పనులు కూడా ఉన్నాయి. కొద్ది ఆలోచనలు కూడా అతిగానే కనిపిస్తున్నాయి. కొంత వైవిధ్యంగా ఈరోజు మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు అందరికీ. ఇంటిలో కానీ బయట వారికి కానీ ఇంటిలో వారికి కానీ ఒక ప్రత్యేకమైన శైలిలో కనబడుతున్నారు. ఏదో ఒక తాపత్రయం, ఒక ఆంతర్యంలో ఏదో తెలియని భయం, ఆందోళన, ఒకవైపు సంతోషం, ఒకవైపు దుఃఖం, ఇలాంటి మిక్స్డ్ రిజల్ట్స్తో ఈ వారం మీకు ప్రారంభం కాబోతున్నది. 31 అనుకూలమైనటువంటి రోజులు. కుటుంబ సౌఖ్యంగా ఉంది. అన్ని రకాల పరిస్థితులు ఆనందంగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి. 2, 3వ తేదీలు కూడా మీరు ఎక్కువగా మీ వ్యక్తిగత విషయాలకు, కుటుంబ వ్యవహారాలకు, ఆర్థిక పరిస్థితులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. కొన్ని విషయాలను సమీక్షించుకుంటారు. 4, 5వ తేదీలలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. మరి 4, 5వ తేదీలలో కూడా కుటుంబ సమావేశాలు, ఇతరత్ర సమావేశాలు కూడా ఉన్నాయి. 2, 3 కూడా ప్రాధాన్యత కూడినటువంటి రోజులుగానే చెప్పుకోవచ్చు. మొత్తం మీద మేషరాశి వారికి ఈ వారం కొత్త సంవత్సరం ప్రారంభం, ఈ వారం కొత్తగా ప్రారంభం కాబోతున్నది. కానీ ఒక అత్యంత ఉత్సాహంతో పాటు, ఒక రకమైన భయంతో పాటు, ఏదో సాధించాలన్న ధీమాతో పాటు, ఒక ప్రత్యేకమైన బాధ్యతను గుర్తించినట్టుగా, మీకు మీరుగా ఏదో రియలైజేషన్ అవుతున్నట్టుగా ఉన్నటువంటి భావనతో మీరు ప్రారంభం అవుతున్నారు. మీ జీవితం ప్రారంభం కాబోతున్నది. కొన్ని బాధ్యతలను మీరు చేపట్టవలసినటువంటి అవసరం ఫ్యూచర్లో కనబడుతున్నది. మరి ఈ వారంలో, ఈ మాసంలో, ఈ సంవత్సరంలో కూడా మీరు ఎక్కువగా మీ వ్యక్తిగత విషయాలకే ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. అనుకోని ప్రయాణాలు, అనుకోని కొన్ని కార్యక్రమాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారంలో చాలా వరకు కొంత ఉత్సాహతను ప్రదర్శిస్తున్నారు. అలాగే కుటుంబ వ్యవహారాలు కూడా అత్యంత శ్రద్ధగా ఉంటున్నారు. మరి
కొన్ని ప్రత్యేకమైన సమావేశాల్లో కూడా పాల్గొంటున్నటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో అశ్విని నక్షత్ర జాతకులకు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. పరిస్థితులకు అనుకూలంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. భరణి నక్షత్ర జాతకులకు కూడా కొంత ఆకస్మికంగా లాభాలు కనబడుతున్నాయి. ఆకస్మికంగా ఇతరుల సహాయ సహకారాలు కనబడుతున్నాయి. ఆశాజనకంగా ఉండబోతున్నారు. కృత్తికా నక్షత్ర జాతకులు కూడా ఆశాజనకంగా ఉంటున్నారు. కొంత ప్రత్యేకమైన శ్రమతో కొన్ని పనులు సాధించుకునేటువంటి రీతిలో ఉన్నారు. మరి మేషరాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14 అని తెలియజేస్తున్నది. అంటే ఈ సంవత్సరంలో మేషరాశి వారు ఆర్థిక వనరుల కోసానికి ఉద్యమించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ సంవత్సరంలో మేషరాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 7. అంటే జాగ్రత్తగా మీ యొక్క కుటుంబ బాంధవ్యాలతో సంబంధమే కాకుండా సామాజిక బంధనంలో కూడా సామాజికమైనటువంటి రిలేషన్స్లో కూడా మీరు కొంత జాగ్రత్తగా వహించవలసి ఉంటుంది. అంటే మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు కొంత ఏకాగ్రతగా అప్రమత్తతగా జీవితాన్ని సాధించుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. అయినంత వరకు ఈ వారంలో అశ్విని నక్షత్ర జాతకులు చాలా చాకచక్య ప్రదర్శనతో ఉంటారు. భరణి నక్షత్ర జాతకులు కూడా కొంత ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ వ్యవహారాలకు ప్రాధాన్యత ఇస్తారు. కృత్తికా నక్షత్ర జాతకులు కూడా కొంత సంతోషంతో బంధువర్గాలతో మిత్రవర్గాలతో కలిసి ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో మేషరాశి వారికి ఉండవలసినటువంటి ఆర్థిక వనరులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సామాజిక గౌరవం అనుకూలంగా ఉంది. ఉద్యోగ విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. మరి మేషరాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి పరిహారాల విషయంలో ప్రత్యేకంగా మీరు ఈ వారంలో ఒక శివాలయాన్ని దర్శనం చేసుకోండి. అన్ని గ్రహాలకు ఒకసారి ప్రదక్షిణ చేయండి, నమస్కారాలు చేయండి. అన్ని గ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి ఉన్నటువంటి ప్రత్యేకత. తదుపరి వృషభ రాశి. కృతికా త్రిపాదం, రోహిణి, మృగశ్రార్థం, వృషభం. మనస్సౌఖ్యం, సదానందం, అభీష్ట సుఖభోజనం. ఈ వారం వృషభ రాశి వారికి ఉగాది ఒక ప్రత్యేకమైన గుర్తింపుగా జ్ఞాపకం ఉండేటట్టుగా ఉంటుంది. ఈ వారం ప్రారంభం చాలా ఉత్సాహంతో ప్రారంభం కాబోతున్నారు. ఈ షష్టగ్రహ కూటమి మీకు ఒకంత ఉపయోగపడేటట్టుగా ఉంది, లాభించేటట్టుగా ఉంది. కొద్దిపాటి స్వల్ప అవరోధాలు ఉన్నప్పటికీ కూడా అధిగమించేటువంటి అవకాశాలు మీకున్నాయి. 31/1 ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ప్రయాణాలు ఉండవచ్చు. ఆర్థిక వనరులను, ఆర్థిక పరిస్థితులను మీరు అంచనా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొంత దీర్ఘంగా ఆలోచించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2, 3వ తేదీల్లో ప్రత్యేకమైనటువంటి సమావేశాలు, కుటుంబ సమావేశాలు కావచ్చు, వృత్తిపరమైన సమావేశాలు కావచ్చు, బంధువర్గ మిత్రవర్గ సమావేశాలు కావచ్చు. ఏదో ఒక మంచి వార్త కూడా మీరు వినగలుగుతారు. మీ యొక్క ఉద్యోగంలో ఔన్నత్యం ఉండేటువంటి అవకాశాలు కూడా బాగా ఉన్నాయి. 4, 5వ తేదీలు కూడా ఇంచుమించు మీ వ్యక్తిగత జీవితానికి, మీ వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇచ్చేటట్టుగా ఉంది. వృషభ రాశి వారు ఈ కొత్త సంవత్సరం, ఈ కొత్త మాసం, ఈ వారం మీరు చాలా ఆశాజనకంగా ఒక వైవిధ్యమైనటువంటి జీవితం, ఒక అకుంఠితమైన దీక్షతో సాధించాలన్న పటిమతో గురుతర బాధ్యతలను గుర్తించి మీరు ముందుకు పోతున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ మాసాంతంలో కానీ ఈ వారంలో కానీ ఎక్కువగా కుటుంబ సమావేశాలతో సంబంధించి చిన్నపాటి ప్రయాణాలు, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, తర్వాత మీ ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు కూడా చక్కబడేటువంటి అవకాశాలు, చాలా అనుకూలమైనటువంటి వాతావరణంతో వృషభ రాశి వారు ఈ వారంలో ప్రవేశిస్తున్నారు. ఈ కొత్త ఉగాదిని జరుపుకుంటున్నారు. కృత్తికా నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతలు బాగానే కనబడుతున్నాయి. శ్రమతో మంచి ఫలితాలు సాధించుకోగలుగుతారు. ఈ వారంలో రోహిణి నక్షత్ర జాతకులకు కూడా ప్రత్యేకంగా కొన్ని సమావేశాలు కానీ, కొన్ని కార్యక్రమాలు కానీ, తీర్థయాత్రలు కానీ, బంధువర్గ మిత్రవర్గాలను కలుసుకోవడాలు కానీ ఒక ప్రత్యేకమైన ధ్యేయంతో ఈ యొక్క సంవత్సరం ప్రారంభం కాబోతున్నది.
మృగశిర నక్షత్ర జాతకులు కూడా ఇంచుమించు అనుకూలతలు బాగానే ఉన్నాయి, కానీ కొద్ది శ్రమతో మీరు బాగానే సాధించుకోగలుగుతారు. వృషభ రాశి వారికి ఇది ఒక చెప్పుకోదగ్గ సంవత్సరంగా, గుర్తుంచుకోదగ్గ సంవత్సరంగా ఉండబోతుంది. ఈ వారం చాలా శుభదాయకంగా ఉంది. ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 1, అవమానం 3. అంటే మీరు చేసే పనుల యందు ఇతరుల యొక్క దృష్టి ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా మీరు పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. వృషభ రాశి వారు మంచి ధ్యేయంతో, ఆప్టిమిజం, ఆశాజనకంగా ఉండడం జరుగుతుంది. తర్వాత పాజిటివ్ థింకింగ్ కూడా మీరు చేయగలుగుతారు. మీరు ప్రత్యేకంగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుంటూ ఒక్కసారి నవగ్రహ హోమం, నవగ్రహ స్తోత్రం, నవగ్రహానికి సంబంధించిన పారాయణాలు ఏదైనా మీ శక్తి కొలత చేయండి. అనుకూలమైన ఫలితాలు మున్ముందు పొందడానికి మీకు అవకాశాలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. మృగశిరార్థం ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ షష్ఠగ్రహ కూటమి పూర్తిగా మీ యొక్క దశమ స్థానంలో ఉండబోతున్నది కాబట్టి ఆ జరుపుకుంటున్నటువంటి షష్ఠగ్రహ కూటమి యొక్క ఫలితాలు ఇంచుమించుగా మీకు శని ఫలితాలు బాగానే ఉన్నాయి, రాహు ఫలితాలు బాగానే ఉన్నాయి, శుక్రుని ఫలితాలు బాగానే ఉన్నాయి, రవి ఫలితాలు బాగానే ఉన్నాయి, కాస్త బుధుని ఫలితాలు ఒకంత అటుగా ఉంటాయి. అయినంత వరకు మీరు నిందలు పడకుండా, అపవాదాలతో జోలికి పోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మిగతాయన్నీ కూడా మీకు ఆగిన పనులు కూడా ముందు ముందు లాభించబోతాయి. ప్రభుత్వపరమైన సహకారాలు పొందుతారు. ఇతరుల సహకారాలు కూడా మీరు పొందడానికి అవకాశం ఉంది. ఒకంత మిథున రాశి వారికి ఈ షష్ఠగ్రహ కూటమి మంచిగానే ఫలితం ఇవ్వబోతున్నది. అలాగే మీరు ఈ వారం ప్రారంభంలోనూ మరి 30, 31 వరకు మీరు చాలా సంతోషంగా, ఆనందంగా, ఈ యొక్క ఉత్సాహంగా మీ కుటుంబ వాతావరణంతో పాటు మీ కార్యక్రమాలు చాలా విశ్లేషంగా, చాలా ఉందాగా, విశేషంగా ఉండేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అలాగే అందరితో మీరు సమావేశాలు కాగలుగుతారు, అందరిని కలుసుకోగలుగుతారు, మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేస్తారు. మరి 2, 3వ తేదీలలో ఏదైనా తీర్థయాత్ర కానీ, విహారయాత్ర కానీ, లేదా ప్రత్యేకంగా ఏదైనా కుటుంబానికి సంబంధించిన యాత్ర కానీ, గురు సన్నిధిలో కానీ, లేదా ప్రకృతికి సంబంధించినటువంటి విహారాలు కానీ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మీకు 4, 5 పరిస్థితులు చాలా అనుకూలంగా, చాలా సంతోషంగా, ఉందాగా ఉండడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. మొత్తం మీద ఈ వారం ఫలితాలు కొత్త సంవత్సరంతో పాటు మిథున రాశి వారికి వార ఫలితాలు అనుకూలంగానే ఉన్నాయి. అయితే ఈ వారంలో జరిగినటువంటి మార్పులు ఒకంత బరువు బాధ్యతలను నుంచి కొంతవరకు ఉపశమనం పొందినట్టుగా ఉంటారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి రిస్క్ తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఎక్కువగా మీరు చాలా శ్రమతో కూడినటువంటి పనులను సాధించే అవకాశాలు మీకు మున్ముందు ఉన్నాయి. సరే, మొత్తం మీద ఈ యొక్క కొత్త సంవత్సరం, ఈ కొత్త సంవత్సరం ఈ వారం మీకు సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొంత శ్రమతో కూడిన పనులు సాధించుకుంటారు. ఆరుద్ర నక్షత్ర జాతకులకు కూడా కొంత ఆనందం, కొంత అంటే ఏదో తెలియని భయం కూడా ఉంది, కానీ ఆనందం కూడా ఎక్కువగానే కనబడుతున్నది. పునర్వసు నక్షత్ర జాతకులకు ఈ వారంలో చాలా వరకు కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉంటుంది. దాన్ని మీరు అధిగమించగలుగుతారు, సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. మరి మృగశిర నక్షత్ర జాతకులకు ఇతరులతో వైరుధ్యం లేకుండా ఉండడానికి, కుటుంబ సభ్యులతో వైరుధ్యం లేకుండా ఉండడానికి చూసుకోండి. ఆరుద్ర నక్షత్ర జాతకులు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. అలాగే ఆహార విహారాల విషయంలో కూడా కొంత శ్రద్ధ వహించండి. పునర్వసు నక్షత్ర జాతకులకు కూడా కొంత అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వేదాంత ధోరణి కొంత ఆశా నిరాశాజనకంగా ఉంటుంది. అయినప్పటికీ మీరు ఆశాజనకంగానే ఉండడానికి ప్రయత్నం చేయండి. మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2, అలాగే రాజపూజ్యం 4, అవమానం 3. ఏదేమైనా ఈ మిథున రాశి వారికి ఈ వారంలో, ఈ సంవత్సరంలో, ఈ మాసంలో అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా ఉండబోతున్నాయి. మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితులను సమీక్షించుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంత ఆర్థిక వనరుల మీద కూడా కొంత నియంత్రణ ఉంచండి. అలాగే మీ యొక్క ఉద్యోగాల విషయంలో కూడా ప్రాధాన్యత ఇవ్వండి. గృహ సంబంధం విషయాలు కొంతవరకు సాధారణంగానే ఉంటాయి.
కొన్ని ప్రత్యేకమైన మలుపులు ఈ వారాంతంలో మీకు జరగవచ్చు. మీరు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ, అన్ని గ్రహాలకు ఒకసారి ప్రార్థన లేదా స్తోత్రాలు ఏదైనా పూజలు చేసుకోండి, అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ నూతన సంవత్సరం 9వ భావంలో షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది. షష్ఠగ్రహ కూట ఫలితాలన్నీ కూడా మీకు సాధారణమైన ఫలితాలే ఇస్తున్నాయి. కొన్ని విషయాల్లో ప్రత్యేకతలు కూడా ఉండబోతున్నాయి. మీరు చేసే వృత్తి యందు, మీరు చేసే వ్యాపారాల యందు, మీరు అనుసరిస్తున్నటువంటి జీవన విధానంలో కొంత మలుపులు తిరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసినటువంటి అవసరాలు కూడా కనబడుతున్నాయి. 30వ తేదీ మీకు అన్ని విధాల ఇటు ఆధ్యాత్మికంగా, లౌకికంగా అన్ని విధాల అనుకూలత ఉంది. 31, 1, 2, 3వ తేదీల్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన అంశాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేక సంఘటనలు కూడా మీరు చూడబోతున్నారు. అన్నీ కూడా మీకు ఆకర్షణీయంగానే ఉండబోతున్నాయి. 4, 5వ తేదీలలో స్వల్ప మార్పులు ఉన్నాయి, ప్రయాణాలు ఉన్నాయి. ఆర్థిక వనరులను సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దూర ప్రయాణాలయందు, ఆహారాలయందు, విహారాలయందు కొంత శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ యొక్క మాసంలో, ఈ నూతన సంవత్సరంలో ప్రారంభం కాబోతున్నటువంటి షష్ఠగ్రహ కూట ఫలితాల వల్ల మీకు మునుముందు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాలలో కొంత శ్రద్ధతో ఉన్నట్టయితే మంచి ఫలితాలే పొందే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ మాసంలో మీరు చాలా వరకు కుటుంబ వ్యవహారాల యందు శ్రద్ధ, ఆర్థిక వనరుల యందు శ్రద్ధ, కొద్దిగా ప్రభుత్వ పరమైనటువంటి విషయాలలో కూడా కొంత జాగరూకత, అలాగే కమ్యూనికేషన్స్ ఉండేటువంటి కమ్యూనికేషన్ రంగాల్లో పనిచేసే వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఎమోషనల్గా మాట్లాడి, ఆవేశాలతో మాట్లాడి కూడా కొన్ని పరిస్థితులు తారుమారు చేసుకుంటారు. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ వారంలో ఆవేశాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. పునర్వసు నక్షత్ర జాతకులు కాస్త చిటపటలాడుతుంటారు. కొన్ని పరిస్థితులు మీ మీద ఉద్రేకాలు కలుగజేస్తాయి. కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. పుష్యమి నక్షత్ర జాతకులకు ఉపాయంతో అన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఏదైనా దూర ప్రయాణం కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పునర్వసు నక్షత్ర జాతకులు కాస్త ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. భక్తితో కొన్ని సమస్యలు, అంటే భక్తి శ్రద్ధలతో మీరు కొన్ని సమస్యలను పరిష్కరించుకోగలిగే అవకాశాలు మీకున్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు కోపతాపాలకు దూరంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు ఇదమిత్తంగా చెప్పేటట్టుగా ఉండదు. ఒకవైపు అంటే ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మిక ఖర్చులను ఉంటాయి. అలాగే మీరు కొన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో చేస్తున్నటువంటి పనుల యందు మరింత శ్రద్ధతో కొన్ని మలుపులు తిప్పే అవకాశాలు ఈ యొక్క మాసంలోనే కనబడుతున్నాయి. కాబట్టి కర్కాటక రాశి వారు ప్రతి విషయం మీద సూక్ష్మంగా పరిశీలించుకుంటూ తదనుగుణంగా, అంటే దానికి అనుసరించినటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి కర్కాటక రాశి వారు అనేక విధాలుగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. ఈ షష్ఠగ్రహ కూటం గురించి మీరు భయపడవలసినటువంటి అవసరం ఏం లేదు. అయినా ఒకసారి శివాలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు చేయించుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారం ప్రారంభం, ఈ సంవత్సరం ప్రారంభం కొంత నిశ్చితమైన పరిశీలనతో, గంభీరమైన వాతావరణంలో ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తూ, పరిసరాలను తదేకంగా పరిశీలిస్తూ, గంభీరమైన వాతావరణంలో ఈ యొక్క సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. అలాగే ఈ షష్ఠగ్రహ కూటమి సింహరాశి మీద ఆర్థిక ఆరోగ్య పరిస్థితుల యందు శ్రద్ధ వహించవలసినట్టుగా సూచిస్తున్నది. 31వ తేదీలో కొంతవరకు నా సుఖం, అంటే సాధారణమైన స్థితిలోనే ఆ రోజులు నడుపుతారు. ఉద్యోగ విషయంలో కొంత విముఖతంగా ఉంటారు. చేసే పనుల యందు కొంత అశ్రద్ధ వహిస్తారు.
ఆ తదుపరి మీకు 2, 3వ తేదీలలో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ఉంటాయి, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ప్రత్యేకంగా మీ జీవితంలో ఏదో ఒక ఆశ మీకు చిగురించేటువంటి అవకాశాలు 2, 3, 4, 5 తేదీలను కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది. అంటే ఈ వారాంతములో మీకు సింహరాశి వారికి పరిస్థితులన్నీ చక్కగా మారుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా సింహరాశి వారు భయ ఆందోళనకు దూరంగా ఉండండి. ప్రత్యేకించి ప్రయాణాలు చెయ్యాలన్న సుముఖత ఎక్కువగా ఉంటుంది. తర్వాత మీ ఆర్థిక పరిస్థితుల గురించి, మీ ఆరోగ్య పరిస్థితుల గురించి కొద్దిగా నిబ్బరంగానే ఉండండి. తాత్కాలికమైన సమస్యలే మిమ్మల్ని వేధిస్తున్నాయి తప్ప శాశ్వతమైన సమస్యలు కావని గ్రహించండి. ఆ తర్వాత మీరు చేసే పనులన్నీ నిర్భయంగా చేయండి, ముందుకు వెళ్ళండి. మఖ నక్షత్ర జాతకులకు పరిస్థితులు కొంత అనుకూలం, కొంత ప్రతికూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా చాకచక్యంగా మీరు ఈ వారం సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకులకు కొంత దైవికంగా దైవ సహాయం కూడా మీకు లభించబోతున్నది. ఆకస్మికంగా ఇతరుల సహకారం లభిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. మీరు కొంత దైవం మీద భారం వేసి ముందుకు వెళ్తుంటారు. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులు కూడా శ్రమతో కొన్ని పనులు అనుకూలంగా, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, అయినా సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. మరి సింహరాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 11, ఖర్చు 11. అంటే అள்ளிకి అళ్ళి పూజకి పూజ అంటారు ఒక సామెత. అలాని కాకుండా మీకు ప్రతిది కూడా అటు ఖర్చులు కావచ్చు, లాభాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, కష్టాలు కావచ్చు, సమదృష్టిగా చూడవలసినటువంటి అవసరం ఒకటి ఉంది. మీకు రాజపూజ్యం 3, అవమానం 6. కాబట్టి సామాజిక సంబంధాలు, గృహ సంబంధాల విషయంలో అయినంత వరకు మీ జాగ్రత్తలు మీరు పాటించండి. అయినంత వరకు మీకు ప్రమాదాలు దూరంగానే వెళ్ళిపోతాయి, అవమానాలు దూరంగానే వెళ్ళిపోతాయి. ఎవరు కూడా మీ దరికి రారు. మీరు ఉండవలసిన పద్ధతిలో ఉండండి, అన్ని చక్కబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి సింహరాశి వారికి ఈ వారంలో కొద్దిగా తెలిసి తెలియని భయం ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థికపరమైన విషయం కానీ ఉండవచ్చు. తర్వాత గృహ వాతావరణం కొంత సంతోషకరంగానే ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో కూడా మీరు కొద్దిగా నిబ్బరంగానే ఉంటారు. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శని గ్రహానికి ప్రత్యేకమైన పూజ, రాహు గ్రహానికి ప్రత్యేకమైన పూజ, రవి గ్రహానికి ప్రత్యేకమైన పూజ. ఏదైనా మీరు దేవాలయంలో కానీ ఎక్కడైనా చేసుకోండి, లేదా అన్ని గ్రహాలకు కలిపి ఒకసారి 9 ప్రదక్షిణలు చేయండి. మరి 9 గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు కూడా చదువుకోండి, అనుకూలతలు వస్తాయి. మున్ముందు కూడా మీకు ఆత్మవిశ్వాసంతోనే ఈ విశ్వాసనామ సంవత్సరాన్ని జయిస్తారు అని చెప్పవచ్చు. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త, చిత్రార్థం, కన్య. కన్యారాశి వారికి ఈ వారం ప్రారంభం, ఈ ఉగాది ప్రారంభం, కొత్త సంవత్సర ప్రారంభం. కన్యారాశి వారికి సప్తమ రాశిలో, మీ రాశి నుంచి సప్తమ రాశిలో 6 గ్రహాల కలయిక. శని, రాహు, రవి, బుధ, చంద్ర. ఇందులో 4 గ్రహాలు సౌమ్యంగా ఉన్నాయి, 6 గ్రహాలు కొద్దిగా తటస్థంగా ఉన్నాయి. శని రాహుల కలయిక కొంత గంభీరంగా ఉంది. అలాగే మీకు 9ంట గురువు అనుకూలంగా ఉన్నాడు. కుజుడు ఈ వారంలోనే 11ంటికి రాబోతున్నాడు. ఇది మీకు ఒక విశేషం. మరి కన్యారాశి వారికి ఈ ఉగాది చాలా ఉత్సాహంగా చేసుకుంటారు. 31వ తేదీలో చిన్నపాటి ప్రయాణాలు ఉండవచ్చు, కొద్ది మార్పులు సూచిస్తున్నాయి. 2, 3 సాధారణంగా ఉంది. 4, 5 విశేషంగా కనబడుతుంది. 4, 5వ తారీఖులు విశేషంగా ఉన్నాయి. మొత్తం మీద ఈ వారాంతం, ఈ వార ప్రారంభం మీకు చాలా అనుకూలంగానే ఉంది. ఈ వారంలో మీకు విశేషంగా ధైర్యాన్ని, సాహసాన్ని ఇచ్చేటువంటి ప్లానెట్ కుజుడు మీకు 11వ స్థానంలో ఈ వారంలోనే ప్రవేశించడం మీకు చాలా అనుకూలం. ధనధాన్యాభివృద్ధించ, బంధు సంతోషవర్ధనం, యశోవృద్ధి, బలం తేజ. అంటే విశేషంగా ఈ కుజుడు అన్ని విధాలు మీకు అనుకూలిస్తాడు.
అలాగే 9ంట ఉన్నటువంటి గ్రహస్థితి కూడా మీకు కొంత అనుకూలం ఉంది, ప్రతికూలం ఉంది. ఇది తాత్కాలికమైందే, కొద్ది రోజుల్లో అన్నీ కూడా మంచి మార్పులు మీకు రాబోతున్నాయి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులు అయినంత వరకు అయిన వారితో, పెద్దలతో, ఉద్యోగంలో అధికారులతో, కుటుంబంలో పెద్దవాళ్లతో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎవరితో కూడా విరోధాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. భార్య ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి. హస్త నక్షత్ర జాతకులకు ఒకంత అనుకూలతలు ఉన్నాయి, ప్రతికూలతలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక వనరులు మీకు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు కూడా కొద్ది శ్రమతో మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అయితే కొద్ది మానసికంగా ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఏది ఏమైనా కన్యా రాశి వారు ఈ సంవత్సరంలో 14 ఆదాయం 2 ఖర్చు అని చూపిస్తున్నది. వ్యయం 2 పాళ్ళు, ఆదాయం 14 పాళ్ళు. సంవత్సర ఫలితాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే మానవమానాలు సరిసమానంగా ఉన్నాయి. అయితే మీరు చేసే ధ్యేయంతో చేసే పనులు ఏమిటో ఆలోచించుకొని చేయండి. ఈ వారంలో మీ యొక్క కుటుంబ వ్యవహారాలన్నీ కూడా అనుకూలతగా ఉంటున్నప్పటికీ గృహ సంబంధమైన వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. అలాగే వృత్తికి సంబంధించిన విషయంలో కొద్దిగా కొద్దిపాటి మార్పులు చేర్పులు కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక విషయాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఒకవేళ లాభాన్ని ఆశించే పనులు చేసే వాళ్ళైతే, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఇతరతర వ్యాపారాలు ఉన్నటువంటి వారికి కూడా ఒక మంచి మలుపు రాబోతున్నది. కాబట్టి మీరు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. ప్రత్యేకించి ఉగాదికి సందర్భంగా అన్ని గ్రహాలకు, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి. నవగ్రహాల స్తోత్రాలు పారాయణం చేయండి. నవగ్రహ స్తోత్రాల ప్రీత్యర్థం కొన్ని దానాలు కూడా చేయండి. అనుకూలతలు మీకు లభిస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ ఉగాది, ఈ వారం ప్రారంభం, ఈ మాసం ప్రారంభం అన్ని విధాల అనుకూలతతోనే ప్రారంభమవుతున్నాయి. ఈ షష్టగ్రహ కూటమి తులారాశికి ప్రత్యేకమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి. మీకు శని అనుకూలమైన ఫలితాలు, రాహు అనుకూలమైన ఫలితాలు, శుక్రుడు అనుకూలమైన ఫలితాలు, బుధుడు అనుకూలమైనటువంటి ఫలితాలు, రవి అనుకూలమైనటువంటి ఫలితాలు. అయినప్పటికీ బుధ శుక్రులు మధ్యస్థంగా ఉన్న మీకు మిగతా గ్రహాలు 4 గ్రహాలు చాలా బ్రహ్మాండంగా అనుకూలించి మీకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఈ యోగం మీకు ఈ సంవత్సరం అంతా కూడా బాగా పనిచేస్తుంది. అలాగే ఈ వారంలో మారుతున్న మార్పులు, ప్రారంభం కాబోతున్న మార్పులు అనండి. 2 గ్రహాలు మారుతున్నాయి. ఆల్రెడీ తులారాశి వారికి నిర్మాణాత్మకమైన పనులు చేపట్టే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆగిపోయిన పనులు పునః ప్రారంభమవుతుంది. అలాగే మీ వృత్తి ఉద్యోగాల్లో కూడా మార్పులు కనబడుతున్నాయి. ఒకంత ఉత్సాహంతో తులారాశి వారు ఈ వారం, అంటే ఈ ఉగాది చాలా ఉత్సాహంగా చేసుకోబోతున్నారు. చిత్తా నక్షత్ర జాతకులకు తులారాశి వారు 31 అంటే ఈ వారం ప్రారంభం 30, 31, 1 వరకు చాలా ఉత్సాహంగా ఉంది. 2, 3లో ఒక ప్రత్యేకమైన మార్పు, ప్రత్యేకమైన సమావేశం, ఒక సందర్భం ప్రత్యేకంగా కనబడుతున్నది. 4, 5 కూడా మీకు అనుకూలంగానే కనబడుతున్నది. మరి ఈ వార ఫలితాలన్నీ కూడా చాలా అనుకూలంతోనే కనబడుతున్నాయి. మరి చిత్తా నక్షత్ర జాతకుల విశేషంలో కొంత శ్రమతో కూడిన పనులు చేస్తారని ఉంది. స్వాతి నక్షత్ర జాతకులకు కొన్ని నిర్మాణాత్మకమైన పనులు, కొన్ని శాశ్వతమైన అంటే స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. విశాఖ నక్షత్ర జాతకులు కూడా కొంత పోరాట పటిమతో మీరు పనులను సర్దిద్దుకుంటారు, చక్కబెట్టుకుంటారు. తులారాశి వారికి ఈ సంవత్సర ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. మొత్తం మీద తులారాశి వారికి ఫలితాలు సత్ఫలితాలే అందబోతున్నాయి. మరి తులారాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే మీకు ఇంకొక నెల పాటు, అంటే దాదాపుగా గురువు మారేంత వరకు మీరు ఓపికతో ఉండవలసినటువంటి అవసరం ఉంది. కొద్దిగా ప్రత్యేకమైనటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి. ఈ వారంలో మీరు చాలా కొంతవరకు సహనంతోనే ఉండాలి. ప్రత్యేకించి కుజ సంబంధమైన పూజ, శని సంబంధమైన పూజలు ప్రత్యేకంగా చేసుకోండి. ఆ తదుపరి మీకు మంచి మార్పులు కలుగుతాయి, మంచి ఫలితాలు రాబోతున్నాయి.
ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం, అనురాధ, జ్యేష్ఠాంతం వృశ్చికం. దేహాలస్యం, మనస్తాపం, సృహృత్క్లేశం, ధనం వ్యయం. మరి వృశ్చిక రాశి వారికి 5వ స్థానంలో షష్ఠగ్రహ కూటమి. ఈ షష్ఠగ్రహ కూటమిలో శని, రాహు, బుధ, శుక్రులు ఒకే పాదంలో, ఒకే రాశిలో, ఏక పాదంలో ఉండబోతున్నారు. రవి, చంద్రులు ఒక నక్షత్రంలో ఉండబోతున్నారు. మరి వృశ్చిక రాశి వారికి ఈ వార ఫలితాలతో పాటు ఈ సంవత్సరానికి సంబంధించి కానీ, మాసానికి సంబంధించి కానీ చూసినట్టయితే ప్రత్యేకించి కొంత శ్రద్ధతో మీరు విజయవంతమైన పనులు చేపడతారు. పనులను కూడా విజయవంతంగా ముగిస్తారు అని చెప్పవచ్చు. న్యాయపరమైన విషయాలు, కోర్టు సంబంధించిన వ్యవహారాలు కొద్దిగా పరస్పర అవగాహనతో సరిదిద్దుకోవలసినటువంటి పరిస్థితులు లేదా పరిష్కరించుకోవాల్సినటువంటి పరిస్థితులకు మీకు నాంది ప్రారంభమైంది అని చెప్పవచ్చు. అలాగే మీరు కొంతవరకు మీ కింది వారిని, మీ కింద పనిచేసే వారిని కావచ్చు, మీకు సహకారాలు అందించే వాళ్ళని కావచ్చు, వారి యొక్క సహాయ సహకారాలు కూడా పూర్తిగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు మీకు ఏర్పడబోతున్నాయి. ఈ వారంలో ప్రారంభంలో కాస్త మందకొడిగా ఉన్న 31, 1, 2, 3 ప్రత్యేకించి తులారాశికి అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు, కుటుంబ క్షేమాలు, కుటుంబ సౌఖ్యాలు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, బంధుమిత్రులతో విందులు, వినోదాలు, విలాసాలు వీటికి సంబంధించినవి కూడా ఉంటాయి. ప్రత్యేకించి కొన్ని కార్యక్రమాలు చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగాలు, వాణిజ్య రంగాలు, ఇతర రంగాల్లో ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైన కార్యక్రమాలు 2, 3వ తేదీలో కనబడుతున్నాయి. కొంతవరకు మీరు ఈ సంవత్సరంలో మీరు విజయం సాధిస్తారు, మీ పేరు నిలబెట్టుకోగలుగుతారు. అంటే ఒక పబ్లిసిటీ అనేది బాగా జరుగుతుంది. 4, 5వ తేదీలు కొద్దిగా మామూలుగా ఉన్నాయి. ప్రయాణాలు ఉన్నాయి. కొద్దిగా కొన్ని సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకోండి. విశాఖ నక్షత్ర జాతకులు ఈ వారంలో సరిదిద్దుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇతరులతో రాజీ పడి ఉండవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. ఎవరితో కూడా వైరుధ్యాలు పెట్టుకోకండి, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో. అనురాధ నక్షత్ర జాతకులకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఇతరుల సహాయ సహకారాలు లభిస్తాయి, మిత్రుల సహకారాలు లభిస్తాయి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలంగా ఉంటున్నప్పటికీ కూడా ప్రయాణ సూచనలు మెండుగా కనబడుతున్నాయి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, 14 ఖర్చు, రాజపూజ్యం 5, అవమానం 3. దీన్ని బట్టి చూస్తే వృశ్చిక రాశి వారు ముందు జాగ్రత్తతో ఉండవలసినటువంటి అవసరం ఈ సంవత్సరంలో ఎక్కువగా కనబడుతున్నది. మరి వృశ్చిక రాశి వారందరూ కూడా నవగ్రహ స్తోత్రము, నవగ్రహ పారాయణము, నవగ్రహాలకు సంబంధించిన పూజలు ప్రత్యేకంగా ఒకసారి చేసుకోండి. శివాలయ సందర్శనం చేసుకోండి. అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారం ప్రారంభం కొంత ఉత్సాహంతో ప్రారంభమైనప్పటికీ కూడా కొద్ది ప్రతిబంధకంతో ఉన్నట్టుగా ఉంటారు. అంటే బలవంతంగా కొన్ని పరిస్థితులను మిమ్మల్ని కట్టిపడేస్తాయి. అలాంటి స్థితులలో మీరు ఈ వారం ప్రారంభం కాబోతున్నది. అందులో మీకు 4వ స్థానంలో శని, రాహు, బుధ, శుక్ర, రవి, చంద్ర. శని, రాహు, బుధ, శుక్రులు అందరూ కూడా పూర్వభాద్ర 4వ పాదం మీనరాశిలో, ఏకరాశిలో, ఏక నక్షత్రంలో, ఏకపాదం, ఒకటే పాదంలో ఉండడం అనేది ఒక విశేషమైనటువంటి యోగం. అలాగే రవిచంద్రులు ఒక నక్షత్రంలో ఉన్నారు. మొత్తం మీద వీరికి సంబంధించినటువంటి యోగాలు మీకు అనుకూలంగా ఉంటున్నాయి. అయితే ధనురాశి వారికి ఈ సంవత్సరంలో శని 4వ స్థానంతో ప్రారంభమవుతున్నాడు కాబట్టి కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలు, సామాజిక, కుటుంబ, వ్యక్తిగత, అలాగే వృత్తిపరమైన విషయాలలో అన్నిటి యందు ఏకకాలంలో శ్రద్ధ వహించవలసినటువంటి అవసరాలు కలుగుతున్నాయి. అలాంటి దాంతో ఈ సంవత్సరం మీకు ప్రారంభం కాబోతున్నది. అలాగే కుటుంబ సభ్యుల సంఖ్య పెరగడానికి కూడా అవకాశం ఉంది. తర్వాత స్థానచలనాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. 31 పరిస్థితులు మామూలుగా ఉంటాయి, కొద్దిగా మందకొడిగా ఉంటాయి, కొద్దిగా భిన్నంగా ఉంటారు.
ఆలోచనలు కొద్దిగా లోతుగా సాగుతాయి, చేయవలసిన పనులు చేస్తుంటారు. విశేషంగా 2, 3వ తేదీలు విశేషమైనటువంటి అవకాశాలు కలుగుతున్నాయి. ప్రత్యేకమైన సమావేశాలు ఏర్పడబోతున్నాయి. ఆనందంగా ఉండబోతున్నారు. రాజకీయ రంగాలు, వాణిజ్య రంగాలు, వ్యాపార ఇతర రంగాలు ఏ రంగంలో ఉన్నవారికైనా కూడా 2, 3వ తేదీలు విశేషంగానే కనబడుతున్నాయి. 4, 5వ తేదీలు పూర్తిగా కుటుంబ సౌఖ్యానికి సంబంధించింది, కుటుంబానికి సంబంధించింది, కుటుంబ సభ్యులకు సంబంధించింది, మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిందిగా ఉంటుంది. మొత్తం మీద ధనుర్రాశి వారికి అనుకూలమైనటువంటి విశ్వాసనామ సంవత్సర ఫలితాలు, ఈ మాస ఫలితాలు, ఈ వార ఫలితాలు మీకు కలుగుతాయని ఆశించవచ్చు. మరి మొత్తం మీద తప్పనిసరిగా గురుతర బాధ్యతలను చేపట్టవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఎల్లకాలం పోస్ట్పోన్మెంట్ చేయలేరు. ఇమీడియట్ టేకప్ చేసేటువంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాటిని టేకప్ చేయవలసినటువంటి అవసరాలు ఈ సంవత్సరంతో కలగబోతున్నాయి. అలాగే కొద్దిగా ఆర్థికపరమైన వ్యవహారాలే కాకుండా ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల యందు కొంత శ్రద్ధ వహించాలి. ఆహార విహారాల యందు శ్రద్ధ వహించాలి. కొంతమంది విషయంలో ఆకస్మికంగా సర్జరీలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యులలో కొంత ఆందోళన కూడా చెందేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు తటస్థంగానే తీసుకోండి. జరుగుతుంటాయి. ఏం పెద్ద విషయం అదేం లేదు. ఎందుకంటే మిగతా కొన్ని గ్రహాలు మీకు మంచి మార్పులు, మంచి స్థానాలకు రాబోతున్నాయి కాబట్టి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాలు ఉండబోతున్నాయని మీరు తలంచి ఒక అడుగు ముందుకు వేయండి. ఆప్టిమిజం అండ్ ఒక రకంగా ఆశావాదంగా మీరు ముందుకు వెళ్ళండి. మూలా నక్షత్ర జాతకులకు ఈ వారంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయి. మీరు చాకచక్యంగా పరిస్థితులకు అనుకూలంగా నడుచుకునేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడబోతున్నాయి. మీ విజ్ఞతను ప్రదర్శిస్తారు, మీ అనుభవాన్ని ప్రదర్శిస్తారు. చాకచక్యంగా ఇతరుల హృదయాలను గెలుచుకునేటువంటి శక్తి ఈ వారంలో మీకు కలగబోతున్నది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కూడా చాలా అనుకూలత, చాకచక్యంగా ఉంటుంది. పరిస్థితులు కూడా చాలా అనుకూలిస్తాయి. ఆకస్మికంగా మంచి మార్పులు మీకు రాబోతున్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కొంత ఆరోగ్య విషయంలో కొద్ది ఇబ్బందులు కలిగినా మీరు కొంత శ్రమతో మంచి ఫలితాలు పొందగలుగుతారు. ధనుర్రాశి వారికి ఈ వారంలో అంటే ఈ సంవత్సరానికి సంబంధించి ధనుర్రాశి ఫలితాలు 5 ఆదాయం, 5 ఖర్చు, 1 రాజపూజ్యం, 5 అవమానం. అంటే ఇక్కడ ఒక రిస్కీ టేకప్ ఏదో మనం చేస్తున్నామని గుర్తుపెట్టుకొని అయినంత వరకు మనం సత్సంబంధాలను మెయింటైన్ చేసుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ధనుర్రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి పరిస్థితులలో గృహ సంబంధమైన వ్యవహారాల విషయంలో ఒకంత సౌఖ్యం, ఒకంత సంతోషం, ఒకంత మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు. అలాగే కుటుంబ సౌఖ్యానికి సంబంధించిన విషయంలో కూడా కొంత అనుకూలతలు ఉన్నాయి. వృత్తిపరమైన విషయంలో కొంత ఎదురు చూడవలసినటువంటి అవసరం ఉంది. అలాగే వ్యయ ప్రయాసాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానం గురించిన చింత ఎక్కువగా ఈ వారంలో మీరు చేయబోతున్నారు. మరి మొత్తం మీద ధనుర్రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శని రాహులకు ప్రత్యేకంగా పూజ చేయండి. అంటే స్తోత్రాలు చేయండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి. మున్ముందు మీకు మంచి ఫలితాలు ఉండబోతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా ఉత్సాహంగానే ప్రారంభం కాబోతున్నది. ఈ మాసం కూడా ఉత్సాహంగా ప్రారంభం కాబోతున్నది. ఈ వారం కూడా ఉత్సాహంగానే ప్రారంభం కాబోతున్నది. మకర రాశికి 3వ స్థానంలో షడ్గ్రహ కూటమి ఏర్పడుతున్నది. శని, రాహు, బుధ, శుక్రులు ఒక నక్షత్రం, ఏకపాదం, ఏకరాశి, ఏక నక్షత్రం. అలాగే రవిచంద్రులు ఒక నక్షత్రంతో ఉండబోతున్నారు. మరి మొత్తం మీద ఈ షడ్గ్రహ కూటమి మీకు 3వ స్థానంలో ఏర్పడుతున్నది కాబట్టి బలవంతమైన యోగం కింద అని చెప్పాలి. మంచి యోగమే, మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. అలా తర్వాత మీరు చేసే పనుల యందు కూడా కొంత ఉత్సాహంతో కూడుకున్న పనులు అవుతాయి. సాహసమైన పనులు చేయబోతున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ పండుగ చాలా ఉత్సాహంగా చేసుకుంటున్నారు. 31 కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అయితే చిన్నపాటి ప్రయాణాలు ఉండవచ్చు. కొన్ని పనుల యందు కొన్ని మార్పులు ఉండవచ్చు. 2, 3వ తేదీలు చాలా ఆధ్యాత్మికానికి, తర్వాత అంటే ఇది లౌకిక, ఆధ్యాత్మిక అన్ని విషయాలకు ప్రాధాన్యత ఉంది. 2, 3వ తేదీ ఏదో ఒక ప్రత్యేక సమావేశం, ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మీరు ఉండబోతున్నారు. చాలా గుర్తింపు పొందేటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి. 4, 5వ తేదీలు కూడా మీరు చాలా విశ్రాంతిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు.
కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు, మిత్రులతో ఆనందంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. కొద్దిపాటి వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ వారంలో ఈ సంవత్సరం ప్రారంభంలో మారుతున్నటువంటి ఈ శని యొక్క ప్రభావం మీకు అత్యంత అనుకూలమైన చెప్పాలి. ప్రస్తుతం కుజుడు 7వ స్థానానికి వస్తున్నాడు కాబట్టి మీ స్వవిషయంలో, కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో, భార్య ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించి ముందుకు వెళ్ళండి. మరి సోదరులకు సంబంధించిన విషయంలో వివాదాలకు తగాదాలకు కొద్ది అయినంత వరకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు చాలా చాకచక్యంగా పరిస్థితులను చక్కబెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు కూడా ఒక సంకల్ప సిద్ధి, అనుకున్నది సాధించాలన్న తాపత్రయం పెరుగుతుంది. దానికి అనుకూలమైన మార్గాలు ఏర్పడతాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు కూడా అనుకూలంగా ఉంటుంది. కొంత శారీరక శ్రమ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మకర రాశి వారికి ఈ సంవత్సరంలో 8 ఆదాయం, 14 ఖర్చు, 4 రాజపూజ్యం, 5 అవమానం. ఏది ఏమైనా ఆర్థిక పరిస్థితులను మీరు మెరుగుపరుచుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ వారంలో మీ కుటుంబ వ్యవహారాల విషయంలో అయినంత వరకు కుటుంబ సభ్యులతో వివాదాలు రాకుండా చూసుకోండి. సోదరులతో అనుకూలమైన పరిస్థితులే ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వృత్తికి సంబంధించిన విషయంలో కూడా కొంత ప్రత్యేకత ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి ఫలితాలు. మీరు ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి పూజలు, మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసుకోండి. నవగ్రహ స్తోత్రం, నవగ్రహ పారాయణం లేదా ఏదైనా ఒక దేవాలయ సందర్శన చేసుకొని మీరు అనుకూలమైన ఫలితాలు పొందడానికి ప్రయత్నించండి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం, శతభిషం, పూర్వాభాద్ర, త్రయకుంభం. కుంభరాశి వారికి ఈ వార ఫలితాలు లేదా ఈ మాస ఫలితాలు లేదా ఈ సంవత్సర ఫలితాలు అన్నీ కూడా మనకు ఈ వారం ప్రారంభంతోనే కాబోతున్నాయి. కాబట్టి ఈ వారం ప్రారంభంలో మీకు ద్వితీయ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల, ద్వితీయ స్థానంలోనే షడ్గ్రహ కూటమి ఏర్పడడం వల్ల మీకు ఒకంత మంచి ఫలితాలు పొందబోతున్నారని చెప్పవచ్చు. కొన్ని విషయాలలో మీరు అధికంగా, అంటే మీకు అక్కరలేని విషయంలో ఎక్కువ ప్రాధాన్యత తీసుకొని రిస్క్ తీసుకునే యోగాలు మీకు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని మీరు సమయస్ఫూర్తిగా చాకచక్యంగానే మీరు రిస్క్ తీసుకోగలుగుతారు. దాని బలంగా మంచి ఫలితాలే పొందగలుగుతారు. ఏది ఏమైనా ఈ కుంభరాశి వారికి ఈ షష్ఠగ్రహ కూటమి పూర్తిగా మీ వ్యక్తిగతమైన విషయాలకు, మీ కుటుంబ వ్యవహారాలకు, మీ కుటుంబ బాధ్యతలకు సంబంధించిన విషయాలకు, స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలకు, విద్యార్థులకైతే విద్యా సంబంధమైనటువంటి విషయాలకు అన్నిటికీ ప్రాధాన్యతతో ఉన్నది. కాబట్టి అప్రమత్తతగానే మీరు అనుకున్నట్టుగా, మీరు అంటే మనసుకు వ్యతిరేకంగా కాకుండా అనుకున్నట్టుగా జరగడానికి కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు, కొంత క్రమశిక్షణతో మీరు ముందుకు పోవాల్సినటువంటి అవసరం కనబడుతున్నది. మొత్తం మీద ఈ పండుగ ఉత్సాహంగానే చేసుకుంటున్నారు. 31 కూడా బంధువర్గ మిత్రవర్గ సమావేశాలతోనే ఉంటున్నారు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గానే ఉంటాయి. అనుకోకుండా ప్రయాణాలు చేయవచ్చు. ఉత్సాహమైనటువంటి కార్యక్రమాలు ఉంటారు. స్త్రీ పురుషులు ఆనందంగా కాలం గడిపేటువంటి యోగంలో ఉన్నారు. 2, 3వ తేదీ చాలా ప్రత్యేకమైన సమావేశం, ప్రత్యేకమైన పనులు, ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. చిన్నపాటి ప్రయాణాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకమైన వ్యక్తులతో కలుసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. లేదా మీ గృహమందు ఏదైనా ఒక ప్రత్యేకమైన శుభకార్యానికి సంబంధించిన చర్చలైనా జరగవచ్చు. ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు 2, 3వ తేదీ అనుకూలతతో కనబడుతున్నాయి. 4, 5వ తేదీలు కూడా సామాన్య ధోరణితో మీరు పనులు సాధించుకుంటారు. కొంత అశ్రద్ధ ఉంటుంది, కొంత ఉత్సాహాలతో ఉంటారు. అయినప్పటికీ కూడా ఫలితాలు అనుకూలంగానే ఉంటాయి. అయితే ఈ వారంలో జరుగుతున్న మార్పులు మీకు అన్ని విధాల ధైర్యము, సాహసం ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు చక్కబెట్టుకోవడానికి మంచి సమయం ఆసన్నమైందిగా మీరు భావించాలి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ మీ వ్యక్తిగతమైన విషయాలకు ప్రాధాన్యత, మీ ఆరోగ్యాలకు ప్రాధాన్యత, మీ ఆర్థిక పరిస్థితులకు ప్రాధాన్యత, మీ కుటుంబ సభ్యులకు, కుటుంబ విషయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేయండి. ధనిష్ట నక్షత్ర జాతకులకు ఒకంత శారీరక శ్రమ ఉంది, అయినా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. శతభిష నక్షత్ర జాతకులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కానీ ఒక్కొక్కసారి మీరు అతిగా కొన్ని విషయాలలో మీరు నిమగ్నమై కొద్దిగా చెడ్డ పేరు తెచ్చుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు ప్రయాణాల యందు
కొద్దిగా జాగ్రత్తలు ఉండాలి. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి బాంధవ్యంలో, రిలేషన్లలో కూడా మీరు అతిగా మాట్లాడినా కష్టమే, మాట్లాడకున్నా కష్టమే. జాగ్రత్తగా వ్యవహరించండి, పనులు చూసుకోండి. మరి కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో 8 ఆదాయం, 14 ఖర్చు, అలాగే రాజపూజ్యంలో 3 రాజపూజ్యం, 5 అవమానం. ఇవన్నీ కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మంచి ఫలితాలు సాధించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. అంటే శ్రమించినట్టయితే ఏదైనా మంచి ఫలితాలు పొందగలము అనే ఆశావాదకంగా మీరు ముందుకు బయలుదేరండి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఈ వారం ప్రారంభం, ఈ ఉగాది ప్రారంభం, ఈ మాసం ప్రారంభం అన్నీ కూడా ఆదివారంతోనే ప్రారంభమవుతుంది. చాలా శుభదాయకమైనటువంటి సన్నివేశం ఉంది. ఆ రోజు మీరు మంచి ఆనందంతో, ఉత్సాహంతో ఉంటారు. మంచి ఫలితాలు అనుభవిస్తారు. మీ యొక్క రాశిలోనే షడ్గ్రహ కూటమి ఏర్పడుతున్నది. ఈ షడ్గ్రహ కూటమి ఒకంత అనుకూలత. మీరు శ్రమించినట్టయితే మంచి అనుకూలత. మీరు కాస్త నిరుత్సాహపడి లేదా సోమరితనంగా ఉన్నట్టయితే ఇది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటిది. ఇదంతా కూడా మన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంది. మొత్తం మీద షష్ఠగ్రహ కూటమి మీనరాశి వారికి స్వతహాగా మంచి పనులు చేస్తాయి. అందులో ఈ సంవత్సరంలో రాహు మారినాక మీకు మంచి ఫలితాలు వస్తాయి. ప్రస్తుతానికి కుజుడు కూడా కొంత అనుకూలమైనటువంటి వాతావరణంలోకి వచ్చాడు. బుధుడు శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తున్నాడు. చంద్రుడు మంచి ఫలితాలు ఇస్తున్నాడు. మిగతా వాళ్ళంతా కూడా ఈ వారంలో వచ్చే మార్పుల వల్ల మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారు. 31 కూడా మీరు మీ స్వవిషయాలు, మీ యొక్క వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థికపరమైన పరిస్థితికి ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ సమస్యలకు ప్రాధాన్యత ఇస్తారు. కొద్దిగా భోజన విహారాల యందు కొద్దిగా లోపాల వల్ల కొంత అసౌకర్యం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మీకు 2, 3వ తేదీల్లో ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పరచుకుంటున్నారు. అది కుటుంబ సమావేశం కావచ్చు, మీ వ్యక్తికి సంబంధించిన అభిమానులకు సంబంధించి కావచ్చు, మీ కింద పనిచేసే సేవకా వృత్తి వాళ్ళకి సంబంధించింది కావచ్చు. ఏదో ఒక ప్రత్యేకత ఉన్నటువంటి ఉంది. ఒక ప్రత్యేకమైన ప్రయాణం కూడా ఉంది. కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు కూడా మీరు 2, 3వ తేదీల్లో చేసే అవకాశాలు ఉన్నాయి. 4, 5వ తేదీలను కూడా సాధారణంగా ఉన్నాయి. ఒక ఆశాజనకంగానే మీరు ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరంలో అడుగుపెట్టినట్టుగా అవకాశాలు ఉన్నాయి. అయితే కొంత మీకు ఇతరుల యొక్క మోరల్ సపోర్ట్ కొంత అవసరం ఉన్నట్టుగా కనిపిస్తున్నది. అన్ని విషయాలు మీరు అవలోకన చేసుకోగలుగుతారు. అన్ని విషయాల అవగాహనతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. పోతే మీకు ఇంత మోరల్ సపోర్ట్ అనేది ఉండవలసినటువంటి అవసరం కనబడుతుంది. ఏది ఏమైనా మీనరాశి వారు ధైర్యంతో ముందుకెళ్ళగలుగుతారు. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఈ వారంలో జరుగుతున్న మార్పుల వల్ల మీ కుటుంబ సభ్యులతో విభేదాలు కానీ, భిన్నత్వం అంటే ఏదైనా వాదనలు కానీ వాటికి దూరంగా ఉండండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక పరిస్థితుల మీద కొంత శ్రద్ధ వహించండి. కొంత ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఈ వారం అంతా కూడా అనుకూలమైన పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు సమీక్షించుకోవడం, కుటుంబ సమస్యలు సమీక్షించుకోవడం, కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడం, దానికి అనుగుణంగా మీరు నడవడం, ఇలాంటివన్నీ కొన్ని లోతైన గంభీరమైన ఆలోచనలతో ఈ యొక్క సంవత్సరంలో, ఈ వారం మొదటి వారంలో మీరు ప్రవేశించి ఇలాంటి విషయాలన్నీ కూడా గ్రహించుకొని మున్ముందు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు. రేవతి నక్షత్ర జాతకులకు ఆకస్మికంగా కొద్దిగా నిరుత్సాహాలతో అటుగా ఉంటున్నారు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. అన్ని విధాల అనుకూలంగా ఈ వారం మాత్రం మీకు ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి. మీనరాశికి టోటల్గా ఈ సంవత్సరంలో 5 ఆదాయం, 5 ఖర్చు. అక్కడికక్కడికి మీకు అన్ని విధాల 5 ఆదాయం, 5 ఖర్చు బ్యాలెన్స్ షీట్ ఆ విధంగా ఈక్వల్గా ఉంటున్నట్టుంది. రాజపూజ్యంలో 3 పూజ్యం, 13 అవమానం. పోతే మీరు సామాజిక రిలేషన్స్లో, ఇతరులతో ఉన్నటువంటి రిలేషన్స్లో, సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులతో, కొత్త వ్యక్తులతో ఉన్నటువంటి సంబంధాలలో మీరు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఎవరు పూజిస్తారో వాళ్ళే అవమానిస్తారు, ఎవరు అవమానిస్తారో వాళ్ళే పూజిస్తారు అన్నట్టు ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో తెలియనటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కోగలుగుతున్నారు, అంటే ఎదుర్కోబోతున్నారని చెప్పాలి. ఆ విధంగా
మీనరాశి వారు ఈ సంవత్సరంలో ఒక అకుంఠిత దీక్షతో ధైర్యంతో మీరు చేపట్టవలసినటువంటి పనులు చేపట్టి ముందుకు అడుగు వేయండి. అన్ని విధాల మీరు సమీక్షించుకొని ముందుకు పోగలిగితే మంచి ఫలితాలు మీరు శ్రమతో సాధిస్తారు. అదృష్టం అనేది అదృష్టానికన్నా మన కృషి, మనం చేసే పని మీద మీరు ధ్యాస ఎక్కువగా పెట్టుకోండి. ఏలినాటి శని అని మీరు భయపడవలసిన అవసరం లేదు. షష్టగ్రహ కూటమని భయపడవలసిన అవసరం లేదు. ఈ గ్రహాలు తాత్కాలికంగా కొద్ది రోజులు ఉంటాయి, ఆ తర్వాత పోతాయి. శని కూడా మారుతున్నప్పుడల్లా మనకు కొన్ని మంచి మార్పులే ఇస్తుంటాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీనరాశి వాళ్ళు ధైర్యంగా ఉండండి. మీనరాశి వాళ్లకు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి పూజలలో మీ ఇష్ట దైవాన్ని, ప్రత్యేకంగా ఏదైనా ఒక తీర్థయాత్ర, నవగ్రహ పూజ ఇట్లాంటివన్నీ కూడా చేసుకోండి. మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సంక్షిప్తంగా మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఈ ఉగాది ప్రారంభోత్సవం రోజునే ఆదివారం కూడా జరిగింది కాబట్టి వార ఫలితాలతో మనకు షష్టగ్రహ కూటమి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క భావంలో ఏర్పడ్డది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వార ఫలితాలు మీకు తెలియజేశాను. సంవత్సర ఫలితాలు కూడా సూక్ష్మంగా తెలియజేశాను. మరి ప్రత్యేకించి నేను ప్రత్యేకంగా విశ్వాసనామ సంవత్సర ఫలితాల గురించి ప్రత్యేకంగా వీడియో ఒకటి మీకు అందజేస్తాను. మరి మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ షడ్గ్రహ కూటమికి సంబంధించిన ఫలితాలతో పాటు ఈ రాశి ఫలితాలను కూడా తెలియజేశాను. సర్వే జనాః సుఖినో భవంతు. మరొకసారి విశ్వాసనామ సంవత్సరానికి స్వాగతిస్తూ మీ అందరినీ కూడా అభినందిస్తూ మీ అందరికి కూడా యోగక్షేమాలు కలగాలని, ఆయురారోగ్యాలు ఉండాలని, ప్రత్యేకంగా సిరి సంపదలతో తులతూగాలని ఆ నవగ్రహాలను, ఆ యొక్క పరమేశ్వరుని అందరినీ ప్రార్థిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.